చింతపల్లి మండలం వీటీనగర్ మాల్ గోల్కొండ విలేజ్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 1000 మంది బీసీ సంఘం సభ్యులతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీని బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీటికి మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుల సంఘ నాయకులు మద్దతు తెలిపారు. చింతపల్లి మండలం వీటీనగర్ మాల్ గోల్కొండ విలేజ్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 1000 మంది బీసీ సంఘం సభ్యులతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీని బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీటికి మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్త బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఆర్డినెన్స్, జీవో చట్టసభల్లో తీర్మానం జరిపి గవర్నర్ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి బిల్లు పంపగా పెండింగ్లో ఉంచి ఎన్నికలు జరపకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించే విషయంలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్, బీల్యా నాయక్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల ఆర్మీ శ్రీను, చింతపల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పూల యాదయ్య, జొరిగే రామకృష్ణ, ఎన్ఎల్జీ మేదర సంఘం ప్రచార కార్యదర్శి రెడ్డి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కాశగోని వెంకటయ్య, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిపోలు వెంకటేష్, రెడ్డి యాదయ్య, జేసి లక్ష్మణ్, సాగర్, ముడిగా మల్లేష్, అంగిరేకుల శ్రీకాంత్, అంగిరేకుల జగదీష్, దామెర శాంసన్, అంకం శ్రీను, సురికి జంగయ్య, గనగాని అశోక్, గడ్డ ఆంజనేయులు, అజీం పాషా, రావిరాల సీనయ్య, గుర్రం రాజు, కర్ణాటి గణేష్, దువ్వ శ్రీను, మునగపాటి పురుషోత్తం, పున్న నరసింహ, అంకం చంద్రశేఖర్, రవికూల్ డ్రింగ్, అర్కపెల్లి సాయిప్రసాద్, కుకడాల వినీత్, ఉడతల వెంకటేష్, మాధరం శివాజ్, లగోని శివకృష్ణ, ఆడెక్క నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టండి. ఈరోజు నేడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా గత 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటికీ బీసీలు అన్ని రాజకీయ పార్టీలతో మోసపోతాం, నష్టపోతాం. అయినప్పటికీ మనకు చట్టసభల్లో ఎలాంటి రిజర్వేషన్ లేవు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వచ్చిన తర్వాత 42% స్థానిక సంస్థల్లో కానీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తారని స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారితో కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు మరి కాంగ్రెస్ మొత్తం ఎలాంటి చిత్తశుద్ధి చూపించకపోవడం వల్ల బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఉద్యమాలు చేస్తే కులగన్న అంశాలను తీసుకొచ్చి కులగన్న చేసిన తర్వాత 2 చట్టసభల్లో, అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ బీసీలకు 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు, మరి అసెంబ్లీలో శాసనసభల్లో 42% రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరి తీర్మానం చేసి గవర్నర్ వద్దకు, రాష్ట్రపతి వద్దకు పంపితే గత 6 నెలల నుంచి బిల్లు పెండింగ్ లో ఉంది. కావున
తర్వాత జీవో నెంబర్ 9 తీసి జీవో నెంబర్ 9 ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఒక అగ్రవర్ణ నాయకుడు బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకోవాలన్న ఉద్దేశంతో అడ్డుకొని మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించకుండా మరి గత రెండు రోజులకే రిజర్వేషన్ జీవో ఇచ్చిన 2 రోజులకే కుట్రపూరితంగా కక్షపూరితంగా బీసీలను రాజకీయంగా ఎదుర్కొనే ఉద్దేశంతో రెడ్డి జాగృతి అనేటువంటి మాధవరెడ్డి రిజర్వేషన్ అడ్డుకున్నారు. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేసింది కాబట్టి దీన్ని హైకోర్టు స్టేను నిరసిస్తున్నాం. బీసీ సంఘాలన్నీ కూడా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము రివ్యూ పిటిషన్ చేసినప్పటికీ దాని హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరిశీలించలేమని చెప్పినప్పటికీ మరి ఇక్కడ మేమెంతో మావంతా అనే వాటి ప్రకారం మేము పోరాటం చేస్తుంటే ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాణికాలు లేకుండా ఇలా సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ మరి ఉన్నటువంటి 7% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మరి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇవాళ దేశవ్యాప్తంగా 67% మేము ఉన్నాం. 67% బీసీలు ఉంటే చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. 56% మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ కుల గణాంకాల ప్రకారము 50% ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఏం పరిస్థితి, ఏం ఇబ్బంది అని ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులను అంటాం. ఇలా మా విద్యార్థులు విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టపోతూ ఈడబ్ల్యూఎస్ వల్ల 7% ఉంటే 10% మీరు ఇస్తారు. మా విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎదిగేటటువంటి పరిస్థితి బీసీలకు లేదు కాబట్టి ఇలా తీసుకున్నట్టయితే ఎస్టీలు 10% ఉంటే 10% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఎస్సీలు 15% ఉంటే 15% రిజర్వేషన్ అవుతుంది. మేమేమన్నా అడుగుతున్నామా? మేమెంతో మాకెంత వాటా కాబట్టి మేము ఇలా 56% ఉంటే 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. 42% ఒక వాడికైతే కాబట్టి మీరు 7% ఉన్నారు, 10% రిజర్వేషన్ పుచ్చుకుంటారు. అదేవిధంగా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 340 ప్రకారము భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం ఏంటంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకే 2 లక్షల పరిమితంట. అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంట మరి ఏంటంటే వాళ్ళకి 8 లక్షల వరకు పరిమితంటే ఇలా విద్యార్థి మిత్రులారా, ఉద్యోగ మిత్రులారా, రాజకీయ మిత్రులారా ఇలా మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తాయి. ఇది ఒక సామాజిక ఉద్యమంగా మారాలి. బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నష్టపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం ఈ పార్టీ మనం చైతన్యం కాకపోతే మరొక తెలంగాణ ఉద్యమంగా మారకపోతే ఏంటంటే బీసీలు నష్టపోయే అవకాశం ఉంది. ఇదే అవకాశం, ఈ అవకాశాన్ని మనం అందరూ వినియోగించుకోవాలి. ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెడల్ వంచి రిజర్వేషన్లు మేమెంతో మాకంతా వాటా అనే రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్ళాలి. ఇలా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దాన్నే మేము డిమాండ్ చేస్తాం. మేనిఫెస్టో ఇచ్చినటువంటి డిమాండ్ ప్రకారము ఇలా ఈడబ్ల్యూఎస్ జస్ట్ ఒక వారంలో ఎలాంటి ప్రమాణికాలు లేకుండా ఎలాంటి నిబంధన లేకుండా ఒక 7 రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదంతో పొందింది. అదేవిధంగా పార్లమెంట్ లో చట్టమైంది, బిల్లు పాస్ అయి బయటకు వెళ్ళింది. కానీ అలా దాదాపు 50 సంవత్సరాల బీసీ పోరాటం ఈడబ్ల్యూఎస్ కు ఎలాంటి పోరాటం చేయకుండానే రాజ్యాంగ హక్కులు కల్పించింది, చట్టం చేసింది. ఇలా మేము బీసీలము ఇంత జనాభా ఉన్నప్పటికీ రోడ్డు ఎక్కి పోరాటం చేసినప్పటికీ ఇలా కేంద్ర ప్రభుత్వము మరి నిమ్మకి నీరట్టు మరి బీసీలను మోసపెడుతుంది, బీసీలను ఇబ్బంది పెడుతుంది, బీసీలను ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబడాలని చూపుతుంది. కాబట్టి ఇలా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ కు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలాంటి నిబంధన లేకుండా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఇలా మేమెంతో జనాభా లెక్కలు ఉన్నాయి, అదేవిధంగా మీ జీవోలు వచ్చినాయి, అదేవిధంగా చట్టసభలో పాస్ అయింది, ఆర్డినెన్స్ పాస్ అయినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి నిమ్మక నీరెత్తుంది. కాబట్టి ఇది కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది కేవలం రాజ్యాంగ సంస్థ ద్వారా 9th షెడ్యూల్లో చేస్తే మాత్రమే బీసీలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది. తమిళనాడులో 9th షెడ్యూల్లో జయలలిత ద్వారా జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు 9th షెడ్యూల్లో చేర్చి ఆ తమిళనాడులో ఉన్నటువంటి బీసీ ప్రధానికానికి మేలు చేసినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపినటువంటి పరిస్థితి మనకు చట్టాల్లో కానీ రాజ్యాంగ సంస్థ కనిపిస్తుంది. కాబట్టి 9th జీవో నంబర్ 9
న్యాయం తీసుకొచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఇది చివరి నెంబర్ 9 ద్వారా ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ బీసీ నాయకులు కానీ కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెచ్చినట్లయితే మనం ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కావాల్సినటువంటి హక్కులు కానీ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కావాల్సినటువంటి రిజర్వేషన్లని పొందుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా 9th షెడ్యూల్లో చేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. బీసీ సంఘాల మొత్తం కూడా ఐక్యం కావాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా అందరూ ఈ ఉద్యమం సామాజిక ఉద్యమంగా మారి ఈ సామాజిక ఉద్యమంలో ఇలా ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు అన్ని పార్టీలు మన వైపు చూస్తాయి. కాబట్టి మనం గ్రామాల చైతన్యమై ఒక సామాజిక ఉద్యమంగా మార్పు వచ్చినప్పుడే మన రిజర్వేషన్లు మన డిమాండ్లను సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చైతన్యం కావాలని కోరుకుంటాను. అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు అన్ని బీసీ సంఘాల నాయకులకు విద్యార్థి మిత్రులకు మన సామాజిక ఉద్యమగాడు మన పిల్ల నాయకులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు. జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, బీసీ వ్యతిరేకులారా, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత 42% వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ గౌరవనీయులు పెద్దలు కేతవర్ పిల్లనాయక్ గారికి బీసీ వ్యతిరేకులారా 42% రిజర్వేషన్లు వెంటనే 42% రిజర్వేషన్లు వెంటనే